ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 8 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 వచనం 6వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నా దినములు నేతగాని నాడికంటను వడిగా గతించుచున్నవి. వ్యాఖ్యానాంశం నరుల దుస్థితి. వ్యాఖ్యానం. ఇప్పుడు యోబు తన ప్రత్యుత్తరములోని చివరి మాటలలో ఎలీఫజుకు కాదు, దేవునికే జవాబిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో యోబు భూమి మీద నరుని విచారకరమైన స్థితిని గురించి వివరించుచున్నాడు. ఒక మనుష్యుని స్థితి ఎంత దౌర్భాగ్యమైనదో వివరించే మాటలతో, అనగా యుద్ధకాలము, ఆయాసముతో కూడిన రాత్రులు, క్షయము, మనోవేదన మొదలైన మాటలతో తన దుఃఖకరమైన స్థితిని వివరించుచున్నాడు. అయితే ముఖ్యమైన మాట ఇంకా ప్రస్తావించబడలేదు. ఎందుకంటే మనము గుర్తించినా గుర్తించకపోయినా మనుష్యుల దుస్థితికి మూల కారణము పాపమే. అయితే చివరకు 20వ వచనంలో యోబు నేను పాపము చేసి తిని అని ఒప్పుకొనుచున్నాడు. అయితే అది ఆదాము పాపమా లేక ఇతరుల పాపమా అని కాదు, నా పాపము కూడా మానవ జాతిలోని దుష్టత్వానికి ముఖ్య కారణం. అయితే యోబు నీ ఎడల ఏమి చేయగలను అని మనుష్యుల క్రియలే మనుషుల దుస్థితికి మూల కారణమైనట్లు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ప్రప్రథమంగా మనుష్యుని దుస్థితికి దేవునికి వ్యతిరేకముగా మనుష్యుడు చేసిన పాపమే కారణము. సాధారణంగా దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించున్నాడంటే ఆ వ్యక్తి తన దుస్థితిని గ్రహించున్నట్లుగాను, వాని పాపములను అంగీకరించున్నట్లుగాను, ఒప్పుకొనున్నట్లుగాను చేయును. 17-18 వచనాలలోని నిస్పృహతో కూడిన ప్రశ్నలకు కడపటి ఆదామైన మనుష్య కుమారుడైన క్రీస్తే జవాబని 8వ కీర్తనలో ఎంతో మహిమకరంగా చూపబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం, అలాగే 45వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.